ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలండి. ఈ మరో పునరుద్ధాన దినాన తిరిగి రీతిగా మనం కలుసుకోవడానికి దేవుని కృపే కారణమైంది. మీరంతా బాగున్నారండి? ఈస్టర్ పండుగ బాగా చేశారా? మరలా మరొక ప్రభు దినంలోకి మనం వచ్చేసాం. ఈ పునరుద్ధాన దినం యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత మరుసటి ప్రభు దినం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ భాగం అంతటిని మనం చూస్తాం. పునరుద్ధానుడైన తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో భయముతో గదిలో ఉన్న శిష్యులు కనపడతారు. ఆడపిల్లలు సమాధి దగ్గరకు వచ్చారు, కానీ మగవారు భయపడి దాక్కున్నారు. మగ్దలేని మరియ వెళ్ళి వారికి ఆ వర్తమానం చెప్పినాకే పేతురు యోహానులు సమాధి దగ్గరకు వచ్చి చూశారు. తరువాత అందరూ కూడా ఆ గదిలో దాక్కున్నట్లు మనం చూస్తాం. రెండవది 20వ అధ్యాయంలో 26వ వచనంలో అనుమానముతో ఉన్నటువంటి తోమా కొరకు ఆయన తలుపు వేసి ఉన్న గదిలో ఆయన ప్రత్యక్షమవుతారు. మూడవది 21వ అధ్యాయంలో ఎందుకు వచ్చారు ప్రభు అంటే, వారికి ఆదరణ లేదు, ఆదరించేవారు లేరు. ఆదరణ కరువైన వారి దగ్గరకు ఆదరించడానికి వచ్చేవాడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి కూడా ఆదరణ లేకుండా ప్రభువును విడిచిపెట్టి ఒకవేళ ఉన్నామేమో, నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు. నిన్ను విడవను, ఎడబాయినని చెప్పిన దేవుడు 21వ అధ్యాయం దగ్గర తన శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. 3వ వచనం వచ్చేటప్పటికి శిష్యులతో అన్నాడు ఆయన, మిగిలిన వారితో, పేతురు గారు, నేను చేపలు పట్టబోదును అన్నాడు. నేను చేపలు పట్టబోదును అంటే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా అంటే వాళ్ళు ఊరుకోరు. అన్నా, నువ్వు వెళితే మేము ఊరుకుంటామా? మేము కూడా మీతో పాటేనన్నా అన్నారు. అందరూ కలిసి తిబెరయ సముద్రం దగ్గరకు వచ్చారు. దీన్నే గలిలయ సముద్రం అని కూడా అంటారు. కొన్నిసార్లు పేతురు ఎందుకు అన్నాడు ఈ మాట, నేను చేపలు పట్టబోదును అని అంటే, దేవుని పని లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఖాళీగా ఎప్పుడైతే ఉంటావో నీకు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. దేవుని పని మానుకొని ఒకవేళ నువ్వు ఉంటే నీకు వ్యతిరేకమైన ఆలోచనలే. ప్రభు చనిపోయాడు, ఇంకెక్కడ కనపడతాడు మనకి? మనం ఏదో ఆయనతో ఉంటే బాగుంటాం అనుకుని వెంబడించాము. ఇలా అనుకున్నారేమో. ఇప్పటిదాకా బాగానే ఉంది మన భవిష్యత్తు, ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు మనం తప్పకుండా చేపలు పట్టాల్సిందే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వస్తుందో మీరు వెంటనే ప్రభు దగ్గరికి రండి, దేవుని వాక్యం దగ్గరికి రండి, దేవుని మందిరానికి రండి, మీకు ఎంత ఆదరణ దొరుకుద్దో. కానీ ఆయనకు వ్యతిరేకమైన కార్యాలే మనం చేస్తాం కదా. ఎప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేసి నువ్వేమి చేయలేవు. సరే,
పేతురు యేసు చెప్పిన పని కొరకు నడవాలండి. కానీ చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదు. ఒక్క చేప కూడా అక్కడ పడినట్లుగా మనకు కనపడదు. ఎంత ప్రయాసపడ్డారో రాత్రి అంతా, చాలా ప్రయాస. వలలు వేస్తున్నారు, లాగుతున్నారు, కానీ ఒక్క చేప పిల్ల కూడా పడలేదు. అందుకే యోహాను గారే 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఈరోజు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఏ ప్రయోజనం జరగటం లేదండి. మేము ఎటెళ్ళినా, ఏ పని మొదలుపెట్టినా ఏది కలిసి రావడం లేదు అంటారు. కలిసి రావడం, కలిసిపోవడం అన్న మాటకి బైబిల్ డిక్షనరీలో అసలు అర్థమే లేదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే దేవునికి నువ్వు భయపడాలి, దేవునికి నువ్వు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. ప్రభు యోహాను 15:5లో అన్నమాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను ఇలా చెప్పనా, పేతురు ఏమనుకొని ఉంటాడంటే, వల తీసుకుని వెళ్ళినప్పుడు నాకంతా తెలుసు, నేను నేర్పరిని, చేపలు ఎక్కడుంటాయో నాకు తెలుసు, చేపలు పట్టే విధానం కూడా నాకు తెలుసు, ఇలా అనుకొని ఉండొచ్చు. వెళ్ళాడు కానీ ఏమి ప్రయోజనం లేదు. నేను ఒక మాట చెప్పనా, ప్రభువు లేకుండా నీ విద్య కానీ, నీ అనుభవం కానీ, నీ జ్ఞానం కానీ ఏమీ ప్రయోజనకరం కావండి. ప్రభు ఉంటేనే నీకు జ్ఞానం. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, యేసు క్రీస్తును అందే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నాయి. ఆయనే లేకపోతే నీ జ్ఞానం కానీ, నీ బుద్ధి కానీ ఏ ప్రయోజనం లేదు. ఈరోజు చాలామందిని నేను చూస్తుంటాను, వాళ్ళ చదువు వల్ల, వాళ్ళ జ్ఞానం వల్ల ఏదో సాధించాలని వాళ్ళు ఆశపడతారు, కానీ ఆశ నిరాశ అయిపోతూ ఉంది. పేతురు గారు కూడా, నేను చిన్నప్పటి నుండి జాలర్నే, నేను వల వేస్తే చేపలు ఖచ్చితంగా పడతాయి. ఎన్ని ఆలోచనలతో తను వచ్చుంటాడో. కానీ వారికి అనుభవం ఉంది, వలలున్నాయి, ప్రభు వారితో లేరు. ప్రభు వారితో ఉన్నప్పుడు లోక 5లో సీమోను కుడివైపున వల వేయమంటే ఒక వలలో 2 దోణెలు నిండేటువంటి చేపలు పడ్డాయి. ఇప్పుడు ప్రభువు లేడు. ప్రభు ఉన్న జీవితానికి, ప్రభు లేని జీవితానికి బేరీజు వేసుకోండి. నువ్వు ప్రభువుతో ఉంటే అన్నీ ఉంటాయి, సమృద్ధి ఉంటుంది. ప్రభువును విడిచిపెట్టి నీ సొంత జ్ఞానంతో ఆలోచించాలంటే నీకు ఏది జరగదు, నువ్వేమీ చేయలేవు. ప్రియ సోదరి, జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు విశ్వాస జీవితం ప్రారంభంలో ఏది అడిగితే అది పొందుకున్నావు. ఇప్పుడు సీనియారిటీ పెరిగింది, పెద్దవాడవు, పెద్దదానం అయ్యావు, ప్రభు సహవాసం తగ్గింది, ప్రభు సన్నిధిలో మోకరించటం తగ్గింది, వాక్య ధ్యానం తగ్గింది, సంఘ కూడికలకు రావడం తగ్గిపోయింది. కాబట్టి అడుగుతున్నావు కానీ ఏది పొందుకోలేకపోతున్నావు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ప్రయత్నించండి. మీరు ఇంకా దేవునికి దూరంగా ఉండి నేనేమైనా చేయగలనని ప్రయత్నం చేయి. నీ వల్ల ఏం కాదు. నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కనుక నువ్వు దేవుని మీద ఆధారపడు. చాలామంది దేవుని మీద ఆధారపడకుండా
మేము ఎవరి మీద ఆధారపడుతున్నామండి? ఆయన మీదే కదా, ఆయనే కదా మాకు దిక్కని అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. యెషయా 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆయన మీద ఆనుకునే అనుభవం, ఆయన మీద పరిపూర్ణంగా ఏ నిర్ణయమైనా తీసుకొని ఆయనతో నడిచేటువంటి అనుభవం నీకుంటే దేవుడు అద్భుతంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక పేతురు వచ్చాడు, మేము చేపలు పట్టబోదును అని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అవుతుందట. సూర్యోదయం అవుతుండగా యేసు దరిన నిలిచెను అనే మాట మనం చూస్తాం. ఆ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. ఒక మాట చెప్తాడు, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అన్నాడు. నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల నువ్వేమి చేయలేవు, కానీ నా ఆత్మ వలనే ఇది జరుగుద్ది. ఒక దైవజనుడు ఇలా అన్నారు. ఆ రాత్రట పేతురు చేపలు పట్టడానికి సముద్రానికి వస్తుంటే దేవుడు అన్నాడంట, ఓ చేపల్లారా, చేప పిల్లల్లారా, పేతురు మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. చిన్న పిల్లలన్నీ సండే స్కూల్కి వెళ్ళిపోండి. ఆడ చేపలన్నీ స్త్రీల కూటానికి వెళ్ళిపోండి, మగ చేపలన్నీ పరిచర్యకి వెళ్ళిపోండి అన్నాడట. అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, ఒక్క చేప కూడా కనపడలా. ఆ రాత్రి నిరాశ, వేదన, నిస్పృహ, ఓటమి పట్టుకుంది. కొన్నిసార్లు ప్రభువు లేకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. జరగవండి. ప్రభువు లేకుండా, ప్రభువును తోడు తీసుకోకుండా, ప్రభువుతో చెప్పకుండా, ప్రభు చిత్తం తెలుసుకోకుండా నువ్వేం చేసినా జరగదు. ఇదే ఓటమి పేతురుకు సంభవించింది. ప్రభు ఉండగా ఎక్కడ వాళ్ళకు ఓటమి లేదు. ఇప్పుడు ఓడిపోయారు. 21:4 సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే వారు ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆయన ధరిని నిలిచి ఇలా అన్నాడట, పిల్లలారా, ఆహారమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే లేదు అన్నారు వాళ్ళు. అంతే. నిరాశలో ఉన్నారు కదా, నిస్పృహలో ఉన్నారు కదా, కోపం ఉంది కదా వాళ్ళల్లో, లేదు అన్నారు. ప్రభు నవ్వుకొని ఉంటాడు. ఎంత ప్రయాసపడ్డావయ్యా పేతురు, శిష్యులారా మీరు ఎంత ప్రయాసపడ్డారు. నేను ఒక మాట చెప్పిన, ప్రతి రాత్రికి ఒక సూర్యోదయం ఉంటుంది. రాత్రిగానే ఉండిపోదు. ప్రతి రాత్రికి ఒక సూర్యోదయం ఉంటుంది. ప్రతి అపజయానికి వెనుక ఒక విజయం ఉంటుంది. మర్చిపోకండి. రాత్రి గడిచినాక సూర్యుడు రావాల్సిందే. నువ్వు ఇప్పుడు అపజయం పొందావు అనుకుంటే తప్పకుండా నువ్వు విజయం పొందుతావు. ఇది దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట. సూర్యోదయం అయినప్పుడు నీతి సూర్యుడైనటువంటి ప్రభు తను తానే వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు అన్నాడు, పిల్లలారా
మీ వద్ద ఆహారమునకు ఏమైనా ఉన్నదా? లేదు అన్నారండి. చూడండి అక్కడ ఏం జరిగిందో. అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వలవేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. విస్తారమైన చేపలు. ఆయన మాట చెబితే ఆ వల నిండిపోయింది, వల పిగిలిపోయే అంత చేపలు. 153 గొప్ప చేపలు అందులో పడ్డాయని వాక్యంలో మనం చూడగలం. ప్రభు మాట వినగానే, ప్రభువుకి విధేయత చూపగానే, ప్రభు నాకు తప్పక చేయగలడని నమ్మితే ఇలాంటి గొప్ప కార్యాలను మీరు కూడా చూస్తారు. వీళ్ళారా, అనేక అనుభవాలు నేను ఎరుగుదును. ప్రభు మీద ఆధారపడక నష్టపోయిన విషయాలు నాకు తెలుసు. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు మీద ఆధారపడినాక ప్రభు చేసిన అద్భుతాలు కూడా నాకు తెలుసు. నీ జీవితంలో ఇలాంటి అద్భుతం కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయనకు హృదయం ఇవ్వాలి, ఆయన మాట వినాలి, ఆయనకి విధేయత చూపాలి. పునరుద్ధాన దేహంతో ప్రభు అక్కడ నిలబడ్డాడు. 21వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైన ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికి ఆయన దగ్గరికి వస్తాడు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. పిల్లలారా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా నేను మాట్లాడుతున్నప్పుడు యోహాను ఎప్పుడు ఆయన రొమ్మున ఆనుకునేవాడు కనుక ఆయన ఎవరో గమనించగలిగాడు. గమనించి అన్నాడు, ప్రభు సుమి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, చేపలు పట్టేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా. ఆ చిన్న పాత కట్టుకొని చేపలు పడుతూ ఆ పడవలో ఉన్న పేతురు ఆ బట్ట తీసుకొని నీళ్లలో దూకి ఈదుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చేసాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు అనగానే 3.5 సంవత్సరాలు అంతగా ప్రేమించిన వాడు అన్నీ ముందే, ఆయన అంతా ముందే ఉండాలి. ఒక దైవజనుడు అన్నారు, పేతురు గారి ఇంటి పేరు డి అంట. డి అంటే దుడుకు, అన్నిట్లో దుడికే. ప్రభా, నిన్ను ఎవరైనా ఏమన్నా చేస్తేనా నీకోసం నా ప్రాణాన్ని కూడా పెడతాను ఇలా అన్నవాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా యోహాను పేతురు పరిగెత్తు సమాధి దగ్గర యోహాను ఆగిపోతే పేతురు లోపలికి వెళ్ళిపోయాడు. అంతా తొందరే. ఇక్కడ కూడా ఆయన నీటిలో దిగి ఈదుకుంటూ బయటకు వచ్చేసాడు ప్రభువును కలుసుకోవాలని. గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ పునరుద్ధాన దినాన ఒకసారి ఆలోచన చేయి. ఎన్ని పునరుద్ధానాలు ప్రభువు లేకుండా నువ్వు గడిపావు, సంఘం లేకుండా గడిపావు, సహవాసం లేకుండా గడిపావు, సేవకులు లేకుండా గడిపావో. వారికి ఒక ప్రభు దినాన ప్రభు కనపడలేదు, ఆయన చంపేశారు. వీళ్ళు కూడా భయంతో దాక్కున్నారు. కానీ ఆయన 3వ దినాన లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానాన్ని ఆపటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. పేతురు బయటకు వచ్చాడు. రాగానే వారు దిగి
దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. వీళ్ళ కోసం ముందుగానే ఆయన అక్కడ రొట్టెను చేపలను పెట్టి అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తాం. వీళ్ళారా, వాళ్ళు ఆయన వదిలిపెట్టారు కానీ ఆయన వారిని వదిలిపెట్టలేదండి. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీవు ఆయన వదిలిపెట్టావు కానీ ఆయన నిన్ను వదిలిపెట్టలా. ఆయన నీకు తోడుగానే ఉంటున్నాడు. నీకు సమస్త ఈవులను ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నీ కొరకై ఆయన పునరుద్ధానుడై లేచి మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువుని ఆరాధించటానికి ఇష్టపడుతున్నావా? నీ తప్పిదాన్ని తెలుసుకొని నీ జీవితంలో జరిగిన ప్రతి నష్టానికి నీకు మేలు కావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే నీవు గొప్ప కార్యాలు చూస్తావు. 21వ అధ్యాయం 8వ వచనం. దరి ఇంచుమించు 200 మూరల దూరం నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఎంత గొప్ప ప్రభు! వారి ఆకలి ఎరిగిన ప్రభు. రాత్రంతా వారు ప్రయాసపడినారని వారి ఆకలి తీర్చడానికి ఆయన ముందుగానే వారి కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఈ రాత్రి ప్రభు మాటలు వింటున్నటువంటి మీరు ఆయనతో నడుస్తూ ఆయన కొరకు జీవించేవారుగా ఉంటే నీ విషయంలో ఆయన గొప్ప కార్యాలే చేస్తాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు. భయంతో శిష్యులందరూ గదిలో ఉంటే వారి మధ్యకు కూడా వెళ్ళి మీకు శుభము కలుగునుగాక అని చెప్పాడు. అవమానంతో ఉన్నారు వాళ్ళు. 20:26 యోహాను సువార్త. ఆయన చూడగానే ఎంత అవమానమో ఫీల్ అయ్యారో వాళ్ళు. మనం కూడా అంతే కదా. ఎంత అవమానమో ఇది మనకి. ప్రభువుని ఎరగకుండా ఆయన ఇచ్చే మేలు తీసుకొని ఆయనకు దూరం అయితే అది మనకు అవమానం అండి. ఒరే, ఇదివరకు వీళ్ళు ఎంత భక్తిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారని లోకం అనుకోదా? మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని ఆయన అన్నది. కనుక దేవుని పిల్లలం, ఈ పునరుద్ధాన దినాన ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికి మనం ఇష్టపడదాం. ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నాం. ప్రభువా, తప్పిపోయాం, గతంలో మీ సన్నిధిని విడిచిపెట్టాం, ఎన్నో నష్టాలు తెచ్చుకున్నాం, ఇక నిన్ను వదిలిపెట్టను నాయన, నీ పాదాల దగ్గరే బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకొని ప్రభు కొరకు బ్రతుకుదామా? అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. పేతురు ఓడిపోయిన రాత్రి అది. నాయన, తన జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఓటమిని చవిచూశాడు. కానీ పేతురుకు నాయన జయ జీవితాన్ని మీరు ఇవ్వడానికి సముద్రం ఒడ్డున మీరు ప్రత్యక్షమయ్యారు, మాట్లాడారు, వారి ఆకలి తీర్చారు. పేతురు ఎలా ఉండాలో మీ పని కొరకు సిద్ధపరిచారు. నాయన, మీరు ఎంత గొప్ప దేవుడు. మా విషయాల్లో కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారని నమ్మి స్తుతిస్తూ వాక్యం విన్న ప్రతి బిడ్డను పరిపూర్ణంగా మీరు దీవించండి అని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యం విన్నటువంటి మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కు ఏదైనా మీ సమస్య ఉంటే మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడండి.
లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్లో మీరు పెట్టండి. మీ కొరకు దేవుని సంఘం ప్రార్థనాపరులైన బిడ్డలు ఉదయకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు కనుక మరి మీరు ఆ రీతిగా చేయండి. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలండి. శిలువ ధ్యానాలు అనే అంశాన్ని ప్రతిదినము ఈస్టర్ వరకు ప్రచారం చేస్తూ వచ్చాం. ఇక మీదట ప్రతి ఆదివారం అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమం ఏదైనా ఒక మంచి